ముఖ్యంగా ఆయన టార్గెట్ పెట్టుకున్నది పేదల్ని ఇంకా అణగదొక్కాలని, పేదలకు ఏ సహాయం అందకూడదన్నదే, పేదల్ని నిర్మూలించాలని. ఆయన పేదరిక నిర్మూలన కాదు, పేదలు నిర్మూలించాలనే పెట్టుకున్నాడు. దానికి నిదర్శనమే ఇది. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, మహిళలకు అందాల్సిన చేయూత, ఆసరా వంటి పథకాలు కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు అకౌంట్లోకి పడకూడదు, వాళ్ళకి వేయకూడదు అనేసి వీళ్ళు వాళ్ళకి ఈసీకి రిపోర్ట్ చేస్తున్నారు. అది ఈవేళ జరిగే సంక్షేమ పథకాల, ఈవేళ ఓట్లని ఆకర్షించుకోవడానికి ఇచ్చే పథకాల? గత 5 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉన్నాయి కదా. ఇంటి వద్దకే పెన్షన్ రాకుండా కోర్టులను అడ్డం పెట్టుకొని ఆపి వాళ్ళని సచివాలయం చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిప్పి వాళ్ళ ఉసురు పోసుకొని కొంతమంది మరణాలకు కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా పేదలకు రావాల్సిన పథకాలను ఈసీని అడ్డం పెట్టుకొని ఆపటం జరిగింది, చూస్తూ ఉన్నాము. ఇదేమి నీలాగా ఎలక్షన్ స్టంట్ కోసం క్రియేట్ చేసిన పసుపు కుంకుమ పథకం కాదు. ప్రతి ఏటా షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్క పేదవానికి అందవలసిన పథకము, అలాగే ఇప్పుడు కూడా అందాల్సిన దాన్ని నువ్వు ఆపేసావు.